సంగతి ఏంటంటే, ఒకటి ప్రేమ, రెండు క్షమించడం. వీటిని కానీ మనం చేయగలిగితే మాత్రం మనము ధన్యులమండి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అనేకమైన సత్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి వారం కూడా దేవుని సేవకుల ద్వారా వింటూ ఉన్నాం. అలాగే ఈ వేదికల నుంచి కూడా అనేకమైన అద్భుతమైన సంగతులు మనం విన్నాము. అయితే ఈరోజు క్రీస్తు ప్రేమ నీ హృదయంలోనికి రావాలి. ఎలా మారిపోవాలంటే, ఇంక దాన్ని నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నువ్వు ఒక చిన్న క్రీస్తుగా మారిపోవాలి. మారిపోతాను అన్నవారు అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా! చప్పట్లు కొడదామా దేవునికి మహిమకరముగా? క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండాలి. కేవలం మన కుటుంబాన్ని మాత్రమే మనం ప్రేమిస్తాం. నా భార్యను ప్రేమిస్తాం అంటే, నా భార్యను నేను ప్రేమించుకుంటాను, నా పిల్లల్ని నేను ప్రేమించుకుంటాను తప్ప మన అన్నయ్య పిల్లల్ని కానీ, మన బంధువుల పిల్లల్ని కానీ మనం ప్రేమించే పరిస్థితులు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద ఉన్న మనుష్యులందరి కొరకు ఆయన గొప్ప ఆ త్యాగము ద్వారా ప్రేమను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సిలువలో మరొక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం, క్షమించుట. రెండో మాట ఏంటంటే క్షమించుట. అక్కడ చాలా మంది ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారు, చాలా మంది అవమానపరుస్తూ ఉన్నారు. ఒక దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు అనేక మందిని బాగు చేసావు కదా, అనేక మందిని బ్రతికించావు కదా, నీకు నువ్వుగా ఈ సిలువ దిగి మమ్మల్ని కూడా బ్రతికించాయి అనేసి ఒక అతను హేళన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అక్కడున్న పరిస్థితులను అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడంటే గొప్ప మనసుతో క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువారు ప్రాణం పెట్టకపోతే నీకు నాకు ఏం లేదండి, రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరాల క్రిందట, 2025 సంవత్సరాల క్రిందట మనందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చారు. మరొకసారి రెండో మారు రానయ్యున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే రారాజుగా వస్తున్నాడు, న్యాయాధిపతిగా వస్తున్నాడు, మనకు అర్థమయ్యే భాషలో జడ్జిగా వస్తూ ఉన్నాడు, తీర్పరిగా వస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఏముంటుందో తెలుసా? కొరడా ఉంటుంది, లేకపోతే కత్తి ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా అనుకోండి. మంచి చేసిన వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకపరుస్తాడు, దేవుణ్ణి ఎరగని వారందరినీ కూడా దేవుడు వేరొక గుంపులోనికి తీసుకుని వెళ్తాడు. కనుక ఈ క్రిస్మస్ వేడుకలో నుంచి, లేకపోతే ఈ యొక్క ఆరాధనలో నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉందాం, క్షమా హృదయాన్ని మనం కలిగి ఉందాము, ఆయన్ని మనం వెంబడిద్దాం, ఆయన ఆజ్ఞలను మనం పాటిద్దాం, ఆయన కొరకు బలమైన సాక్షులుగా మనం నిలబడదాం. ఈ మాటలను దేవుడు దీవించి మన హృదయాంతరంగాల్లో ప్రభు భద్రపరచునుగాక. ఆమేన్. అందులో లేచి నిలబడదాము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా. క్యాండిల్, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అందరినీ వెలిగించడానికి లోకానికి వచ్చారు. మనము కూడా నేను క్రీస్తు కొరకు, ప్రభువు కొరకు ఒక వెలుగుగా ఉంటాననే సాదృశ్యముగా ఈ క్యాండిల్ మనం వెలిగిస్తూ ఉన్నాం. ఇంకా వేరు అర్థాలు ఏమైనా ఉంటే మీ ఆలోచనలన్నింటినీ కూడా డిలీట్ చేసేయండి. ప్రభువు ఈ లోకానికి నిన్ను నన్ను వెలిగించడానికి వచ్చాడు. ప్రభువా, ఈ రోజైనా నేను వెలిగించబడాలి, ఈ రోజైనా నేను స్థిరపరచబడాలనే ఒక చక్కని ఆలోచన కలిగి మనము ఈ క్యాండిల్ మనం వెలిగిద్దాము. అయ్యారు అందరూ లేచి నిలబడితే మన మ్యాచ్ బాక్స్ చంటి వెనకాల అగ్గిపెట్టేదని తీసుకొని తనకు కాదు, నేను ఇస్తాను, కేక్ కట్ చేసి